వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ఈరోజు మనం 12th January 2007 కరెంట్ అఫైర్స్ క్విజ్లో ఉన్నాం. క్వశ్చన్స్ ప్రారంభిద్దాం. ఈ మధ్యగా అక్బర్ హష్మి రఫ్సాన్ జానీ చనిపోయిండు, ఈయన ఏ దేశానికి చెందిండు అని ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ ఇరాన్, బి యుఏఈ, సి పాకిస్తాన్, డి సౌదీ అరేబియా. ఈ ఏది కాదు. దీని యొక్క జవాబు ఇరాన్. ఈయన మాజీ ఇరాన్ ప్రెసిడెంట్ ఎప్పుడో చేసిందంటే 1989 నుంచి 1990 వరకు చేసిండు. ఈయన 82 సంవత్సరాలు జీవించిండు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే తదుపరి ప్రశ్న, ఈ 800 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డుకు నెలకొల్పిన డేవిడ్ రుదిషా అనే వ్యక్తి, ఈయన ఇంటర్నేషనల్ ఈవెంట్ అంబాసిడర్, 14th స్టాండర్డ్ చార్టర్డ్ ముంబై మారథాన్, 14th స్టాండర్డ్ చార్టర్డ్ ముంబై మారథాన్ అనేదానికి అంబాసిడర్గా వ్యవహరిస్తుండు ఈయన. ఇది January 15, 2070లో జరగబోతుంది. అయితే ప్రశ్న అనేది ఏంటంటే, ఈ డేవిడ్ రుదిషా ఏ దేశానికి చెందిండు అని చెప్పేసి ప్రశ్న. దాని యొక్క ఆప్షన్లు ఏ సౌత్ ఆఫ్రికా, బి కెన్యా, సి జమైకా, డి యుగండా, ఈ ఏది కాదు. దీని యొక్క సమాధానం బి కెన్యా. డేవిడ్ రుదిషా వచ్చేసి ఈయన కెన్యాకు సంబంధించిన వ్యక్తి. ఈయన 800 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ నంబర్ 1 రికార్డు నెలకొల్పిండు. ఈయన మన రీసెంట్గా రియో ఒలింపిక్స్ 2016లో ప్రపంచ రికార్డు నెలకొల్పిండు. 1.42.15 నిమిషాల్లో తన పరుగు పందాన్ని పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పిండు. ఈ మ్యాచ్తో అతను రిటైర్మెంట్ ప్రకటించుకున్నాడు. ఇదే డేవిడ్ రుదిషా 2012లో లండన్ ఒలింపిక్స్లో 1 నిమిషం 40 సెకండ్ల 91 మిల్లీ సెకండ్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు 2 సెకండ్లు కాస్త ఎక్కువ తీసుకున్నాడు. ఈయన ఆఖరి మ్యాచ్ మొన్న జరిగిన రియో ఒలింపిక్స్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? డేవిడ్ రుదిషా. ఈయన దేనికి అంబాసిడర్గా వ్యవహరిస్తుందంటే 14th స్టాండర్డ్ చార్టర్డ్ ముంబై మారథాన్ రన్ స్టార్ట్ అవుతుంది. దీనికి అంబాసిడర్గా వ్యవహరిస్తుండు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన కెన్యా దేశానికి చెందిండు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. EPFO has Aadhaar card mandatory for it is about 50 lakh pensioners and around the 4 crore subscribers. EPF stands for అంటే EPF అనేది ఆధార్ కార్డు కంపల్సరీగా లింక్ చేయాలని చెప్పేసి ఆదేశించింది. ఎంతమంది అంటే 50 లక్షల మంది పెన్షన్దారులను మరియు 4 కోట్ల చందాదారులను. అయితే ఈపీఎఫ్ అనగానేమి అని చెప్పేసి ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ ఎంప్లాయీస్ ప్రొడక్ట్ ఫండ్ ఆర్గనైజేషన్, బి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్, సి ఎంప్లాయీస్ పర్మనెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, డి ఎసెన్షియల్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. దీని యొక్క సమాధానం వచ్చేసి ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇదేం చేసిందంటే మొన్న రీసెంట్గా 50 లక్షల మంది పెన్షన్దారులను మరియు మొత్తంగా 4 కోట్ల మంది చందాదారులను ఈ జనవరి 31, 2017 వరకు
తమ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని చెప్పేసి ఆదేశించింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే BOI ఈ మధ్య ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది. BOI యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని చెప్పేసి ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ బెంగళూరు, బి గురుగ్రామ్, సి చెన్నై, డి ముంబై, ఈ కోల్కతా. దీని యొక్క సమాధానం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంది. అయితే ఈ ఇంట్రెస్ట్ దేని మీద తగ్గించిందంటే మహిళా రుణాల పైన 8.65%, మన వెహికల్స్ పైన 9.35% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంతే. ప్రవాసీయ భారతీయ దివాస్ దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఎక్స్టెన్షన్ ఆఫ్ అఫైర్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టెన్షన్ అఫైర్స్ ఇది ఆర్గనైజ్ చేస్తుంది. ఇది ఎప్పటి నుంచి ఆర్గనైజ్ చేస్తుంది అని చెప్పేసి ప్రశ్న. ఏ 2001, బి 2003, సి 2004, డి 2005, ఈ 2006. సో దీని యొక్క జవాబు వచ్చేసి 2003 బి ఆన్సర్. మరి ప్రవాసీయ భారతీయ దివాస్ జనవరి 9 ఎందుకు జరుపుకుంటారంటే గాంధీ జనవరి 9 దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు రిటర్న్ అయ్యాడు. సో దాన్ని బేస్ చేసుకొని ప్రవాసీయ భారతీయ దివాస్ను జరుపుకుంటున్నాం. మొన్న రీసెంట్గా ఇది బెంగళూరులో అయింది. ఇది 14వ అని చెప్పేసి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సిఎస్ఓ ప్రకారం, సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటికల్ ఆర్గనైజేషన్, దీని ప్రకారం వ్యవసాయ రంగం, అటవీకరణ మరియు చేపల యొక్క రంగాలు 2016-2017కు వీటి యొక్క వృద్ధి ఎంత నమోదవుతుంది అని చెప్పేసి ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ 1.2%, బి 2.2%, సి 3.5%, డి 3.9%, ఈ 4.1%. దీని యొక్క సమాధానం 4.1%. ఇది సిఎస్ఓ ఏంటంటే జాతీయ గణాంకాల సంస్థ అని చెప్పి తెలుగులో వస్తుంది. జాతీయ గణాంకాలు దేనిపైన వేస్తుంది అని అంటే ప్రతి దాని మీద జనాభా లెక్కలు స్వీకరించడం మరియు కొన్ని ఆదాయ లెక్కలు స్వీకరించడం ఇలాంటివి స్టాటిక్స్ సిఎస్ఓ చేస్తూ ఉంటుంది. అయితే మొన్న మనీ డిమానిటేషన్ ద్వారా జరిగింది కాబట్టి మన గ్రోత్ రేట్ లాస్ట్ ఇయర్ 7.5 ఉంది. ప్రస్తుతానికి ఇది 5.8కు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి నిపుణుల అంచనా. చూడాలి, అది మనం తెలుసుకోవాలంటే ఈ జనవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టబోతారు, చూడాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నీకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఎవ్రీ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డేలో బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తుండే. కానీ ఈ ఇయర్ జనవరిలోనే దానికన్నా ఒక నెల ముందుగానే బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం గాను రైల్వే బడ్జెట్ను తొలగిస్తారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ క్రింది ఇచ్చిన వాటిలో 11వ వార్షిక అంధ ఛాలెంజ్ కార్ ర్యాలీ ఎక్కడ జరుగుతుంది అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ కొచ్చిన్, బి చండీగఢ్, సి భోపాల్, డి లక్నో, ఈ పాట్నా.
దీని యొక్క సమాధానం భోపాల్. ఇది ఎందుకు నిర్వహిస్తారంటే ఎవరైతే అంధ ప్రజలు ఉన్నారో వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తారు. ఇది భోపాల్లో జరుగుతుంది. ఇది 11వ వార్షిక 11 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, దీని యొక్క ప్రత్యేకరణ ఏంటంటే, ఒక అంధుడు ఒక డ్రైవర్ని నావిగేట్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఈ ర్యాలీలో ఫస్ట్ వస్తారో ఫస్ట్ 3కి వారికి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇకపోతే చివరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి విద్యార్థి స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ పాలసీని ప్రారంభించింది అనేది ప్రశ్న అయితే దాని యొక్క సమాధానాలు ఏ రాజస్థాన్, బి వెస్ట్ బెంగాల్, సి అస్సాం, డి గుజరాత్, ఈ మహారాష్ట్ర. దీని యొక్క సమాధానం వచ్చేసి రాజస్థాన్, డి. ఇదేంటంటే మన దేశంలోనే మొదటిగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో యూనివర్సిటీ లెవెల్ నుంచి వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్కు 200 కోట్ల దాకా వీళ్ళు కల్పిస్తారు. అట్లా ఒక సంవత్సరానికి 1000 ఇన్నోవేషన్స్కి వీళ్ళు సదుపాయాలు కల్పిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటివి నేను రోజు చేస్తాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, నేను జనవరి 20 నుంచి డైలీ ఒక అంశం మీద ఒక వ్యాసాలు లాంటివి తీసుకొద్దాం అనుకుంటున్నా. సమాజంలో జరిగే డైలీ ఒక ఇష్యూ ఉంటుంది కదా, ఇష్యూ పైన ఒక ఎస్సేను చెప్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.